ఇక నిజామాబాద్ ఐటీ హబ్ భవన పనులను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఐటీ హబ్కు సంబంధించిన వెబ్సైట్ గురించి అడిగి తెలుసుకున్నారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఐటీ హబ్ అతి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఇతర జిల్లాల ఐటీ హబ్ల లోటుపాట్లను సరిదిద్ది నిజామాబాద్ ఐటీ హబ్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఐటీ హబ్లో 750 మంది యువతకు అవకాశం దొరుకుతుందన్నారు. ఇవాళ నిజమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి 750 సీట్లలో ఇప్పటికే గణేష్ అన్న ఎఫర్ట్స్తోని మరి 200 పైచిల్కు సీట్లలో ఆల్రెడీ ఒప్పందాలు జరిగిపోయినాయి. ఇంకా మొన్న నేను, గణేష్ అన్న గారు, మన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మేమందరం ఒక జూమ్ కాన్ఫరెన్స్ చేసి మాట్లాడితే చాలా మంది మాట ఇచ్చిండ్రు, మేము నిజామాబాద్ వస్తాము, నిజామాబాద్ ఐటీ హబ్లో పెట్టుబడి పెడతామని. సో 750 సీట్లు అయితే వెంటనే పూర్తయితాయనే విశ్వాసం నాకున్నది. అయితే గణేష్ అన్న చాలా మంచి ఆలోచన చేసి ఏం చేసిందంటే ఇప్పుడు ఉన్నటువంటి సముదాయాన్ని 4 ఎకరాల జాగాలో ఒక పక్కకు దీన్ని కట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ మంచి డిమాండ్ వస్తే మిగతా 2 ఎకరాలలో మళ్ళీ వెంటనే ఇటువంటిదే రెప్లికా ఇంకొక టవర్ కూడా కట్టి మరొక 750 నుండి 1000 మందికి ఉపాధి కల్పించేటటువంటి ఆలోచనతోనే కట్టడం జరిగింది. సో భవిష్యత్తు మీద మంచి ప్రణాళికతోని నిర్మాణం చేసినందుకు, చాలా శ్రద్ధతోని దగ్గరుండి మరి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గుప్తా గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి